ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ వ్యక్తికి ఎలాంటి కష్టం ఉండదు. ఏ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వ్యక్తికి ఎలాంటి కష్టం ఉండదు. చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఉన్న రిజర్వేషన్లు, హక్కులన్నీ ఉంటాయి. అదే సందర్భంలో ఈ సామాజిక వర్గంలో పుట్టి మతం మారినప్పుడు ఏ కారణాల మీద మారుతున్నారు? ఒకటి డబ్బు పరంగా, లేదా వైద్యారోగ్య పరంగా, లేదా మన ప్రాంతంలో మనకి ఈ విధమైనటువంటి ప్రార్థనా వ్యవస్థ లేదు, ఆ ప్రార్థనా వ్యవస్థ ఉందన్నటువంటి కారణంగా, లేదా కుల వివక్ష అన్నటువంటి కారణంగా ఇబ్బంది పడినటువంటి చోట్ల కూడా ఫీల్ అవుతున్నటువంటిది. 4 రకాలు ఉన్నాయి. కుల వివక్ష లేదు, దాని కారణంగా వెళ్ళట్లేదని నేను చెప్పను. అదే సందర్భంలో ఇక్కడ కుల వివక్ష ఉంది, అది కూడా ఒప్పుకోవాల్సినటువంటి. ఈ వర్గాలకు సంబంధించి ఇందులో ఉన్న ప్రయోజనాలు లేదు అని అవతలకి వెళ్ళినప్పుడు ఇందులో ప్రయోజనాలు వదులుకోవాల్సి వస్తుంది. అదే రాజ్యాంగం. మతం మారినప్పుడు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కు కోల్పోతున్నారు. మొన్న తెలుగు రాష్ట్రాల్లో కోర్టు ఇచ్చినటువంటిది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏదైతే ఎస్సీగా పుట్టి మతం మార్చుకుని పాస్టర్ కూడా అయితే ఆ తర్వాత ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే కొట్టేశారు. అట్లాగే నిన్న మద్రాస్ హైకోర్టు ఇద్దరు ఎస్సీలు పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం చర్చి నుంచి తీసుకున్నారు. అంటే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నువ్వు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు నీకు ఎస్సీ ఎలా వర్తిస్తుందని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇట్లాంటి తీర్పుల ఇంపాక్ట్ మతం మారినటువంటి వాళ్ళకి మాత్రమే ఇబ్బంది, మారినటువంటి వాళ్ళకే ఇబ్బంది లేదు.